అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. ఈరోజు బుద్ధ పౌర్ణిమ. దీనిని వైశాఖ పౌర్ణమి అని కూడా అంటారు. ప్రతి మనిషి జీవితంలోనూ 2 రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఒకటి జననం, 2 మరణం. ఈ 2 రోజులు కాక అతి పవిత్రమైనటువంటి రోజు ఇంకొకటి ఉంది. అది మనిషి జ్ఞానోదయం పొందినటువంటి రోజు, ఎన్లైటన్మెంట్ సిద్ధించినటువంటి రోజు. అటువంటి రోజులు కోటికి ఒక్కళ్ళకో ఇద్దరికో వస్తూ ఉంటాయి. అతి అరుదుగా జరిగేటటువంటి సంఘటన అది. అలాంటి ఈ 3 పవిత్రమైనటువంటి ఘట్టాలు కూడా అంటే జననం, జ్ఞానోదయం, బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది, మరియు పరినిబ్బాన అంటే మరణం. ఈ 3 సంఘటనలు కూడా మా పవిత్రమైన రోజులు కూడా ఇదే వైశాఖ పౌర్ణమి రోజున జరిగాయి. ఎవరికి అంటే బుద్ధుల వారికి, గౌతమ బుద్ధుడికి ఈ 3 కూడా ఈ రోజునే జరిగాయి. అందువల్ల దీన్ని బుద్ధ పూర్ణిమ అంటారనమాట. బుద్ధుడి పేరు మీద ఈ పూర్ణిమని బుద్ధ పూర్ణిమ అన్నారు. ఆయన గౌతముడిగా ఉండగా, ఒక రాజకుమారుడిగా ఉండగా ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని చూసి నిర్వేదన చెంది ఆయన 8 సంవత్సరాలు సమన అనే ఒక కఠోర సాధన చేశారు. ఆ సాధన చేసి బోధివృక్షం కింద కూర్చుని అక్కడ జ్ఞానోదయాన్ని పొంది సత్యాన్ని తెలుసుకొని బుద్ధుడిగా మారాడు. ఆ బుద్ధుడిగా మారినటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి రోజు ఈ రోజు అన్నమాట, వైశాఖ పౌర్ణమి రోజు. దీన్ని బుద్ధ పౌర్ణమిగా మనం పిలుస్తాం. ఆయన సత్యాన్ని గ్రహించిన తర్వాత తెలియచెప్పినది ఏమిటి అంటే 4 నోబుల్ ట్రూత్స్ చెప్పారు. 4 నోబుల్ ట్రూత్స్ అంటే వీటినే చతురార్య సత్యాలు అంటారనమాట. చతురార్య సత్యాలు అంటే గౌతముడు ఈ కఠోర తపస్సు సాధన చేసిన తర్వాత, ఈ జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడుగా తను ఈ దుఃఖానికి నివారణ ఏమిటి అనే దాని మీద 4 రకాలైనటువంటి మార్గాలని ట్రూత్స్ని మనకి చెప్పారనమాట. ఈ ట్రూత్స్ ఏమిటి అంటే ఈ ప్రాథమిక సత్యాలు అన్నమాట. ఏ మనిషి జీవితానికైనా ఇవే ప్రాథమిక సత్యాలు. ఇవి ఏ ఆధ్యాత్మిక సాధకుడైనా దుఃఖ నివారణకి ఈ మార్గాన్ని చూపుతాయి అన్నమాట. ముందు దుఃఖం ఏంటో తెలుసుకుంటే కదా మార్గాలు ఏంటో తెలుసుకునేందుకు. ముందు ఫస్ట్ ఏంటి, ట్రూత్ ఆఫ్ సఫరింగ్ అని చెప్పారు. ట్రూత్ ఆఫ్ సఫరింగ్ అంటే ఏంటి? దుఃఖం సత్యం. దుఃఖం అనేది సత్యం. ఎక్కడైనా అది దుఃఖం లేదు, ఉండదు అనేటువంటిది లేదన్నమాట. దుఃఖం అనేది ఉంటుంది, అది సత్యం. పుట్టుక, ముసలితనం, వ్యాధులు బారిన పడ్డము, మరణము, ప్రియమైనటువంటి వాళ్ళు దూరం అయిపోవడము, మనకు అసలు ఇష్టం లేని వాళ్ళు మన దగ్గరికి రావడము, కోరికలు తీరకపోవడము, ఇలా ఎన్నో దుఃఖాలు ఉన్నాయి మనకి. ఈ దుఃఖాలన్నీ సత్యం. అంటే ఇదే ట్రూత్ ఆఫ్ సఫరింగ్. దుఃఖం అనేది సత్యము అని ముందు తెలుసుకోవడం, అది ఫస్ట్. దుఃఖం సముదయ సత్యం. దుఃఖం సముదయ సత్యం అంటే ఏంటి? ది ట్రూత్ ఆఫ్ కాజ్ ఆఫ్ సఫరింగ్. అంటే దుఃఖం ఉంది, ఆ దుఃఖానికి కారణం ఏంటి, ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటే ముందు నివారించుకోవడానికి మార్గం కనిపెట్టవచ్చు. ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే తృష్ణ, కోరిక లేదా ఆశ. ఏదో ఒక కోరిక కానీ ఆశ కానీ ఉంటుంది. వస్తువుల మీద, భోగాల మీద ఉండే కోరికలన్నీ మనిషికి దుఃఖంలోకి నెట్టేస్తున్నాయి. మనిషి దగ్గర ఒక వస్తువు ఉందనుకుందాం, అది పోతుందేమో అనే దుఃఖం, భయం. లేదనుకోండి కావాలనే దుఃఖం. ఉన్నదాన్ని అనుభవిస్తున్నప్పుడు ఏదో ఒక అసంతృప్తి, ఇంకా మంచిది కావాలనే దుఃఖం.
ఇలా ఈ దుఃఖానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నమాట. ఆ కారణాలన్నింటినీ ముందు మనం శోధించుకుంటే అప్పుడు దుఃఖం అనేదానికి ఈ కోరికలే కారణము, వీటిని అదుపులో ఉంచుకోలేకపోవడమే మనకి కారణము అనే విషయం మనకు అర్థమవుతుంది. మూడోది ఏంటి చెప్పారు? దుఃఖం నిరోధ సత్యం. అంటే ద ట్రూత్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్. ఇప్పుడు మనం దుఃఖం అనివార్యమని తెలుసుకున్నాము, దుఃఖం తృష్ణ ద్వారా వస్తుందనేది కూడా తెలుసుకున్నాం, కోరిక ద్వారా. మరి ఈ ట్రూత్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్ నిరోధించాలంటే, దుఃఖాన్ని నిరోధించాలంటే ఏం చేయాలి? కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి. కారణం తెలిసింది కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకుని నెమ్మదిగా వాటిని వదిలేస్తూ నిర్వాణంలోకి ప్రయాణం చేయాలి. దుఃఖాన్ని నిరోధిస్తూ ఆ కోరికలను అదుపులో ఉంచుకుంటూ నిర్వాణంలోకి ప్రయాణం చెయ్యాలి. ఈ నిర్వాణంలోకి ప్రయాణం చెయ్యాలి అని మనం అనుకోగానే మనం కోరికలను వదిలేసి వెళ్ళిపోగలుగుతామా? మన వల్ల అవుతుందా? దానికోసం ఆయన ఏం చెప్పారు? దుఃఖ నిరోధగామిని ప్రతిపద సత్యం. ఇది నాలుగోది. అంటే ద ట్రూత్ ఆఫ్ ది పాత్ టు ది ఎండ్ ఆఫ్ సఫరింగ్. ఒక మార్గాన్ని ఎంచుకుంటే ఆ ట్రూత్ ఆఫ్ ది పాత్ టు ది ఎండ్ ఆఫ్ సఫరింగ్. ఆ మార్గం ఎండ్ ఆఫ్ సఫరింగ్కి అంతం చేసేటటువంటి ఒక మార్గాన్ని ఆయన ఇచ్చారు మనకి. బుద్ధుల వారే మనకి అటువంటిది ఇచ్చారు. దాన్ని మగ్గ అంటే పాలీ భాషలో మార్గము అని అర్థం. ఈ దుఃఖ నివారణకు నిర్యాణం సాధించటానికి ఒక మార్గాన్ని బుద్ధుల వారు ఇచ్చారు. అదే అష్టాంగ మార్గం, ఎయిట్ ఫోల్డ్ పాత్ అని అర్థాన్ని. ఈ అష్టాంగ మార్గాన్ని కానీ అనుసరిస్తే మనము ఈ దుఃఖాన్ని మనం తొలగించుకొని మనం నిర్వాణం పొందగలుగుతాం. ఎక్కడ నిర్వాణం పొందగలుగుతాము? ఎక్కడో హిమాలయాలకు వెళ్ళో ఎక్కడో తపస్సు చేసో కాదు, సంసారంలో ఉన్నా కూడా మనం చక్కటి నిర్వాణ స్థితికి వెళ్ళగలుగుతాం. ఈ అష్టాంగ మార్గాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్లో మొట్టమొదటిది సమ్యక్ దృష్టి అన్నారన్నమాట. సమ్యక్ దృష్టి అంటే సరైన అవగాహనతో చూడడం అన్నమాట. అంటే రైట్ వ్యూ ఆర్ రైట్ అండర్స్టాండింగ్. సరిగ్గా అర్థం చేసుకోవడము, సరిగ్గా చూడడము. అయితే మనకి పైన చెప్పుకున్నాం 4 ఆర్య సత్యాలని. అంటే దుఃఖ కారణాన్ని, దుఃఖాన్ని నివారించడానికి అనుసరించే మార్గాన్ని సరిగా అర్థం చేసుకోవడం, ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం అంటే నీ జడ్జిమెంటు, నీ ఎమోషన్సు, నీ పర్సెప్షన్స్ ఇలాంటి వాటితో కాకుండా అది ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయడం, ఎలా ఉందో అలా చూడడం. అంటే అనిత్యం అనాత్మగా అంటారు కదా వేదాంతంలోకి వెళ్తే, అలా చూడడం. అది నీ మనోభావాలు అలాంటివి అక్కడ పెట్టకుండా ప్రపంచం ఎలా ఉందో అలా స్వీకరించడం. అది ముందు సరైన అవగాహన అంటారనమాట. దాన్ని సమ్యక్ దృష్టి. ఇది మొట్టమొదటిది. రెండవది సమ్యక్ సంకల్పం అంటే మనకు తెలుసు, మంచి ఆలోచన కానీ ఆలోచననే సంకల్పం. మంచి ఆలోచన కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు. రైట్ థాట్స్, మంచి ఆలోచనల్ని కలిగి ఉండడం, దాన్ని సమ్యక్ సంకల్పం అన్నారు. రైట్ వేలో ఆలోచించటం. మన ఆలోచన మనకి మంచిగానే అనిపిస్తుంది. మనం ఏం ఆలోచన చేసినా అది మనకి మంచిగానే అనిపిస్తుంది. కానీ వాటిల్లో ఎలా ఉంటుంది? మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మాశ్చర్యాలు ఆ ఆలోచనలు మిక్స్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మన ఆలోచన మన ఎమోషన్స్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మనము త్యాగం, ప్రేమ, అహింస అలాంటి గుణాలన్నీ కూడా మన మనస్సు, శరీరం, బుద్ధి, చిత్తం అన్నీ ఆ గుణాలతో అలవర్చుకుని ప్రశాంత చిత్తంతో కానీ మనం ఆలోచించినట్లయితే ఆ ఆలోచన వేరుగా ఉంటుంది. అది తప్పకుండా ఫలిస్తుంది కూడా.
అంటే చెడ్డవి ఫలించవా అంటే అవి కూడా ఫలిస్తాయి, దాని ఫలితం మనమే అనుభవించాలి కదా. అది ఆ సమ్యక్ సంకల్పము, ఆ రైట్ థాట్ని కలిగి ఉండడం ఏది రెండోది అనమాట. రెండో పాత్లో రెండవ పాయింట్ అనమాట. మూడోది ఏంటంటే ఇక్కడి నుంచి నైతిక ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి ఈ పాయింట్లన్నీ. మొట్టమొదటిది అంటే దీంట్లో మూడోది అనమాట. మూడోది ఏమిటి? సమ్యక్ వాక్ అంటే రైట్ స్పీచ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఎన్నో రకాల మాటలు మాట్లాడుతున్నాం. రోజు ఏదో ఏమీ ఉండదు అక్కడ, చిన్న వాటికి కూడా మనం గబుక్కుని ఏం కాదే అని అనుకుని అబద్ధం ఆడేస్తాం. చిన్నది అది అబద్ధంలో తీసుకోం మనము, అతి చిన్నది. అలాంటి వాటికి కూడా మనము తడబడకుండా అలవాటుగా చెప్పేస్తున్నాము. అలాగా అబద్ధాలు ఆడడము, కఠినంగా మాట్లాడడము, సౌమ్యంగా కఠినంగా ఎప్పుడైనా పదజాలం ఉపయోగించాల్సిన పరిస్థితులు రావచ్చు, కానీ ప్రతిదానికి గట్టిగా మాట్లాడడము, కఠినంగా మాట్లాడడం కూడా మనకి అలవాటు అయిపోయింది. ఇంకా చాడీలు అంటే ఎవరి మీదో ఏదో చెప్పుకుంటూ ఉండడం, వ్యర్థ ప్రలాపాలు అంటే మనకు అవసరం లేదు అవి మాటలన్నీ. ఎందుకు పనికిరాని మాటలు అంటే టైం పాస్ కోసం మాట్లాడతాం అన్నమాట. అలాంటి మాట్లాడడం అనవసరం మాటలు అన్నమాట. ఆ మాటలన్నీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని మనకే అనిపిస్తుంది కాసేపు ఉన్నాక. అరే ఇంత టైం వేస్ట్ అయింది, అన్నెసెసరీగా నేను ఎందుకు మాట్లాడాను ఇలాగని మనకే అనిపిస్తూ ఉంటుంది. అలా అనుకుంటాం కానీ మళ్ళీ ఏదో సమయం వచ్చినప్పుడు అలా మాట్లాడేస్తూ ఉంటాం. అలా కాకుండా మాట్లాడే మాటలు నిజాయితీగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అది వద్దు అని చెప్పే మాట కూడా మృదువుగా మాట్లాడమన్నారు. ఇప్పుడు మనము అది చెయ్యొద్దు అని చెప్పే మాటని కూడా మృదువుగా చెప్పడం అనేది అలవాటు చేసుకోమని చెప్పారు. ఇది మాట్లాడే మాటే మనకి ఎంతో మేలు చేస్తుంది, అది మనందరికీ తెలుసు. మాటే ఎంతో మంచి తెచ్చిపెడుతుంది మనకి. కాబట్టి ఆ మాటలు, ఆ వాక్శుద్ధి కలిగి ఉండడం, వాక్క్షేత్రం బాగుండడం అంటారు కదా, వాక్శుద్ధి కలిగి ఉండడం, వాక్క్షేత్రం బాగుండడము జరిగితే జీవితంలో సగం సమస్యలు అవే పోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ 4th వన్ ఏంటి? సమ్యక్ కర్మ. సమ్యక్ కర్మ అంటే మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, ఎప్పుడు మంచి చెడు అనేది కాదు కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అంటే పని చేయకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండం, ఏదో ఒక పని చేస్తాం. అది చేసేది రైట్ యాక్షనా రాంగ్ యాక్షనా అనేది మనము ఆలోచించుకోవాలి. అందుకని సమ్యక్ కర్మ అంటే ఏంటి? ఎప్పుడు రైట్ యాక్షనే చెయ్యాలి. రైట్ యాక్షన్ అంటే ఏంటి? దేన్ని రైట్ యాక్షన్ అంటారు? ముందు రాంగ్ యాక్షన్ ఏంటో చూద్దాం, తర్వాత రైట్ యాక్షన్ ఏంటో తెలుస్తుంది. ఒకటి ప్రాణిహింస. అది ఏదైనా కానీ, ఏ జీవైనా కానీ, ప్రాణిహింస, దొంగతనం. అది దొంగతనం అంటే కేవలం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఎత్తుకుపోవడం అనే కాదు, చిన్న చిన్న విషయాలు కూడా దొంగతనం కిందకే వస్తాయి. అలాగా ఆ దొంగతనాలు, లైంగిక దుష్ప్రవర్తనలు ఇప్పుడు మనలో ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి. ఇలా చాలా రకాలైనటువంటివి వాటిల్లో దూరంగా ఉండాలి. మనం దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ముందు ప్రాణిహింస, దొంగతనము ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. మిగతా వాటికి ఎలాగూ సామాన్య ప్రజల్లో చాలా తక్కువ మందే వెళ్తారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవి కూడా దూరంగా ఉండాలి. పాప పనులన్నింటికి మాటతో బాధించినా కూడా పాపమే. కంటి చూపుతో కూడా కొంచెం అలా ఇలా తేడాగా చూసినా కూడా అది కూడా మంచిది కాదనమాట. అలా ఎన్నో రకాలంగా మనము మన శారీరకంగా కూడా మన యాక్షన్స్ తోటి కూడా ఇలా అంటూ ఉంటాం అన్నమాట. అంటే చెడ్డగా అంటూ ఉంటాం అన్నమాట. నోటితో చెప్పకపోయినా కూడా చేత్తో కూడా ఇలా లేదంటూ ఉంటాం కదా, అలాంటివి అన్నమాట. ఇవన్నీ కాకుండా సన్మార్గంలో ప్రవర్తించటం, దీన్ని సమ్యక్ కర్మ అన్నారు. తర్వాత సమ్యక్ జీవనోపాధి, 5వది సమ్యక్ జీవనోపాధి అన్నమాట. 5వది
ఈ సమ్యక్ జీవనోపాధి అంటే ఏంటి? మనం బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయాలి, అందరూ చేయాల్సింది. బతుకు తెరువు కోసం ఏదో ఒక పని జీవించడానికి చేసేటప్పుడు ఆ రైట్ లైవ్లీహుడ్ అనేది ఉండాలి. రైట్ లైవ్లీహుడ్ అంటే ఏంటి? ఏ ప్రాణికి కూడా మనము హాని కలిగించని నీతివంతమైన మార్గంలో జీవించాలి. చీమకు కూడా అపకారం చేయకుండా అని అంటే కుదరదు. రోజు బ్యాట పుచ్చుకుని టపా 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 దోమల్ని కొట్టేస్తూనే ఉంటాం. కానీ సాధ్యమైనంత వరకు ఏ ప్రాణికి కూడా హాని కలిగించకుండా, మనిషికి అసలే కలిగించకూడదు, ఎంత చిన్న చీమ లాంటి దానికైనా కూడా హాని కలిగించకుండా జీవనోపాధిని వెతుక్కోవాలి. జీవనోపాధిని వెతుక్కోవడానికి అలాంటి మార్గాల్ని ఎంచుకోవాలి. ఉపాధికి హింస లేని చోట ఉన్నటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఎంచుకొని ఆ మార్గంలో సంతోషంగా ఉండాలి, వీలైనంత ఇతరులకి సహాయం చేయాలి. ఇది ఈ సమ్యక్ జీవనోపాధి మనం సంపాదించుకోవాలి. ఏ పద్ధతిలో, ఏ ప్రాణికి హాని చేయకుండా మంచి మార్గంలో, మళ్ళీ దాంతో తృప్తిగా జీవించాలి, అందులో కొంచెం దానం కూడా చేయాలి. ఇది ఈ పద్ధతి, ఇవన్నీ కూడా మనకి ఇంతవరకు మన మానసిక క్రమశిక్షణకి సంబంధించినవి అన్నమాట. మన జీవన విధానంలో మన క్రమశిక్షణ ఎలా ఉండాలి అనే దాని మీద. ఇక్కడి నుంచి మనం మన ప్రయత్నాలు ఇంకొంచెం ఈ స్థితి కొంచెం బాగుంటే ఇంకొంచెం సమాధి స్థితికి చేరుకునేందుకు మానసిక క్రమశిక్షణ కూడా మనము అలవాటు చేసుకోవాలి. సమ్యక్ ప్రయత్నం అంటే మనం ఏదో ఒక ఎఫర్ట్ పెడుతూ ఉంటాం ప్రతి దాని మీద. రైట్ ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఎలాంటి అదంటే మనసులో చెడు అలవాట్లు తొలగించుకొని సద్భావాలని పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం మానసికంగా పైకి కనిపించకుండా మనసులో కూడా ఏవో చెడు తలంపులు అవి ఇవి వస్తూ ఉంటాయి. మనసుతో కూడా మనము చెడ్డ ఊహలు, చెడ్డ తలంపులు ఇవన్నీ చేస్తూ ఉంటాం. పైకి మంచిగానే ఉంటామేమో ఒక్కొక్కసారి. అవి కూడా మనం మానుకుని సద్భావాలని పెంచుకోవాలన్నమాట. దానికోసం నిరంతరం కృషి చేయాలి. అది బయట చేసే పనినైతే ప్రాణికి హాని చేయకూడదు అంటే మనం శరీరంతో మానేసేయచ్చు, కొంచెం దూరంగా ఉండొచ్చు. కానీ మనసు చేసేటటువంటి చెడు ఆలోచనల నుంచి తప్పించుకోవడం చాలా, సద్భావాలను పెంచుకోవడం చాలా కష్టం అన్నమాట. అది కూడా మనము నిరంతరం కృషి చేస్తేనే కానీ వాటిని తొలగించుకోవడం కష్టమవుతుంది. ఇది ఏడవది సమ్యక్ స్మృతి. అంటే స్మృతి అంటే మైండ్ కదా. మైండ్ ఎప్పుడు మైండ్ఫుల్నెస్ అంటాం కదా మనము. రైట్ మైండ్ఫుల్నెస్ అంటే మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా చక్కగా ఉండాలన్నమాట. శరీరం, మనస్సు, భావనలు అలాంటి వాటి పట్ల అప్రమత్తతో ఉండాలి. ఎప్పుడు కూడా మన శరీరము, మనస్సు, మన లోపల మనోభావాలు అన్నీ కూడా ఆ ప్రస్తుత క్షణంలో చక్కగా ఉండాలి. అంటే లివ్ ఇన్ దట్ మూమెంట్ అంటారు కదా, అలాగ మనం ఆ క్షణంలో జీవించటము, ఆ క్షణంలో మంచిగా జీవించటము, దీన్ని సమ్యక్ స్మృతి, రైట్ మైండ్ఫుల్నెస్ అంటారు. సమ్యక్ సమాధి, ఇంకా 8వది సమ్యక్ సమాధి, రైట్ కాన్సంట్రేషన్. దీన్ని ఎలా సాధించాలి? ధ్యానం ద్వారా మనస్సును ఏకాగ్రతలో ఉంచి ఉన్నతమైన మానసిక స్థితిని, నిర్వాణాన్ని పొందటం. ఈ 8వ స్థితిని చేరుకునేందుకే పైన ఉన్నటువంటి 7 స్థితులు మనం చేస్తాం. అయితే ఇలా మనం అనుకుని ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే అయిపోతుందా? ఆ స్థితిని మనం సాధించగలమా అనేదానికి మళ్ళీ బుద్ధుల వారే మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు. ఆ మార్గాన్ని, ఈ మార్గాలన్నింటినీ మనం సాధించాలి అంటే ఆయన ఒక పద్ధతిని మనకి, సాధనా పద్ధతిని మనకి ఇచ్చారన్నమాట. అన్ని స్థితుల్ని సునాయాసంగా పొందడానికి మనకి ఆయన అందించిన సాధన పేరే ఆనాపానసతి. ఆనాపానసతి అనే ధ్యాన పద్ధతిని, అత్యుత్తమ ధ్యాన పద్ధతిని
మనకి ఆయన అందించారు. ఇది ఈ ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేసినట్లయితే రోజు క్రమం తప్పకుండా ఈ పైన ఈ 8 ఏదైతే 8 మార్గం పాత్ ఒక దారి 8 ఈ సమాధి స్థితిని చేరుకునేందుకు 8 రకాలైనటువంటి క్రియలు చెప్పి ఒక మార్గాన్ని ఏదైతే ఇచ్చారో ఆ మార్గాన్ని సునాయాసంగా చేరుకుంటాం అన్నమాట. ఈ ఆనాపానసతి ధ్యానం అంటే ఏమిటి అంటే, ఆనా అంటే లోపలికి ఈ శ్వాస తీసుకోవడం, లోపలికి శ్వాసను తీసుకోవడం. అపాన అంటే శ్వాసను బయటికి వదలడం. సతి అంటే శ్వాసతో కూడి ఉండడం. అంటే సహజంగా జరుగుతున్న శ్వాసను కేవలం గమనిస్తూ శ్వాసను బలవంతంగా ఆపటం లేదా వేగంగా తీసుకోవడం చేయకుండా దాన్ని గమనిస్తూ కళ్ళు మూసుకొని చేతులు కాళ్ళు చక్కగా కట్టుకొని ఏ ఆసనం వీలైతే ఆసనం, పద్మాసనము, సుఖాసనము వేసి కూర్చుని ఎంతో సులువైన, సరళమైన, శ్రేష్టమైన ధ్యాన పద్ధతిని మీరు అంటే బ్రీత్ మెడిటేషన్ అన్నమాట. ఈ మెడిటేషన్ చేయడం అనేది చేస్తే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే మీరు ఈ అష్టాంగ పాత్రని మార్గాన్ని మీరు చేరుకుంటారు. చేరుకుని సంసారంలోనే మీరు నిర్యాణాన్ని పొందగలుగుతారు, సమాధి స్థితిని చేరుకోగలుగుతారు. క్రమం తప్పని సాధనలో ప్రతి మనిషి పైన చెప్పిన ఈ 8 ఫోల్డ్ పాత్లోని సమాధి స్థితిని చేరుకుంటాడు. ఎంతోమంది చేరుకున్నారు, మీరు కూడా చేరుకోగలుగుతారు, నేను కూడా చేరుకోగలుగుతాను, అందరం చేరుకోగలుగుతాం. ఈ బుద్ధ పౌర్ణమి రోజుని మనము ఆ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి, అలాగనే మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారు చెప్పినటువంటి పద్ధతి, అదే పద్ధతి శ్వాస మీద ధ్యాస, అదే మనం పాటిస్తున్నాం అందరమును. దాన్ని కూడా మనము బుద్ధుడి మార్గంలోనే అలాగనే చేస్తూ ఎంతోమంది లక్షల మంది యోగులైన వాళ్ళు ఉన్నారు. ఇందులోనూ యోగీశ్వరులు, యోగులు, మహర్షులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ధ్యానం చేసి. కాబట్టి మనకి మార్గము ఉంది, ఎవిడెన్స్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మార్గం ఉంది, ఆ మార్గంలో నడిచిన వాళ్ళు ఎవరో చెప్పు అని అడుగుతారు కదా. లక్షలాది మంది ఈ మార్గంలో నడిచి గమ్యాన్ని చేరుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ధ్యానాన్ని అందరూ తప్పకుండా చేయండి. చక్కగాను చేసినప్పుడు మీకు ఈ రైట్ వే ఆఫ్ లైఫ్ మీకు అర్థమవుతుంది. తప్పనిసరిగా మీరు గమ్యాన్ని, మీలో ఉన్న పరమాత్మని కూడా చేరుకోగలుగుతారు. చివరగా బుద్ధం శరణం గచ్చామి, నేను బుద్ధుడిని అంటే జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాను. బుద్ధుడు అనేది ఎవరు? జ్ఞానమే. జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాను. ధమ్మం శరణం గచ్చామి, నేను ధర్మాన్ని అంటే ఆయన బోధనలని ఆశ్రయిస్తున్నాను. సంఘం శరణం గచ్చామి, నేను సంఘాన్ని అంటే నేను జ్ఞాన మార్గంలో నడిచే సంఘాన్ని ఆశ్రయిస్తున్నాను. సంఘాన్ని అంటే ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నారో అటువంటి సంఘాన్ని, ఆ సంఘంతో కూడి జ్ఞానాన్ని, ధ్యానాన్ని చేస్తాను అని మనం ఈరోజు బుద్ధ పౌర్ణమి రోజుని చక్కగా ఆ బుద్ధుడికి నమస్కరించుకొని చక్కగా ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఈ పౌర్ణమి రోజుని ఎంతో ఉన్నతమైన ఎనర్జీస్ని మీరు తీసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ.